శిష్యుడైన యోహాను గురించి తెలుసుకుందామా. యోహాను బెత్సైదా అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి జెబెదయి, తల్లి సలోమి. ఆయన సహోదరుడు యాకోబు. తన సహోదరుడైన యాకోబుతో కలిసి యేసును వెంబడించాడు. 3.5 సంవత్సరాలు అనేక విషయాలు యేసు నుంచి తెలుసుకుని ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. యేసుకి అత్యంత ప్రాముఖ్యమైన శిష్యుల్లో యోహాను ఒకడు. యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అని యోహాను పిలుస్తారు. యోహాను గారు దేవుని కృపచేత 5 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలు, అలాగే పత్మస్ ద్వీలో ప్రకటన గ్రంథాన్ని రచించాడు. యోహాను గారు ఇతరుల అపోస్తుల కంటే ఎక్కువ కాలం జీవించాడు. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. మరుగుచున్న నూనెలో వేయబడ్డాడు, అయినా జీవించాడు. పత్మస్ ద్వీపంలో పడివేయబడ్డాడు, అయినా జీవించాడు. ఆఖరికి ఎఫెసు పట్టణంలో తన చివరి రోజులు గడిపాడు. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. వందనాలు.